హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో చింత చిగురు పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి గోంగూర పచ్చడి ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పుల్ల పుల్లగా కమ్మగా బాగుంటుంది. చింత చిగురు అంటే ఎక్కువగా పప్పు కానీ ఇగురు కానీ కూరలు కానీ చేస్తూ ఉంటారు. ఒకసారి పచ్చడి చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చింత చిగురు పచ్చడికి చింత చిగురు 150 గ్రాములు తీసుకున్నానండి. చూడ్డానికి చాలా ఉన్నట్టు ఉంటుంది కానీ క్వాంటిటీ ఎక్కువ అవ్వదు. చింత చిగురుని బాగా కడిగి కాస్త తడి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత ఏమైనా కాడలు పెద్దగా ఉంటే తీసేసుకోవచ్చు. అంతగా ఏమైనా కాడలున్నా వేగేటప్పుడైనా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేయించుకోవడానికి నూనె కానీ ఏమీ అవసరం ఉండదు. ఇది పుల్లగా ఉంటుంది కదండి, నువ్వులు వేసి చేసేసరికి కమ్మదనం వచ్చి చాలా బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 20 కాయలు తీసుకున్నానండి. అలాగే ఈ పచ్చడికి కారం కాస్త ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పులుపు కాబట్టి కారం ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో చింత చిగురు వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే ఇది వేగడానికి కూడా పెద్ద టైం పట్టదండి. 1-2-3 నిమిషాల్లో మగ్గిపోయినట్టు అయిపోతుంది. ఇలా వేయించుకునేటప్పుడే మీకు కాడలు ముదురుగా అనిపిస్తే కనుక కాడలు తీసేసుకోవచ్చు. చూడండి, మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. లేతవనుకోండి మిక్సీ పట్టేటప్పుడు ఎలా అయినా మెత్తగా అయిపోతాయి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఈ విధంగా ఉండాలి. కొంచెం రంగు మారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడికి ఇంకా చింతపండు అవసరం ఉండదు. అలాగే రోలు ఉండి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న చింత చిగురు వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకూడదండి. అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా పచ్చడి లూజ్గా ఉంటే అంత బాగుండదు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ చిన్నగా కట్ చేసుకోకూడదండి, ఇలా ఉండాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేయించాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ఇలా పచ్చటంతట్లో వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు. అన్నంలో తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, చింత చిగురు పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలి అనిపించేంత. బయట ఒక 2-3 రోజుల వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల పైనే నిల్వ ఉంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.